బిడ్డలారా, ఏడవ వచనం నుండి మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనము. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఎలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయములో స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరు నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలిస్తే, ప్రకటన గ్రంథంలో 7 సంఘముల మధ్యలో సంచరిస్తున్న దేవుడు 7 నక్షత్రములు చేతబట్టుకొని 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నానని తన్ను తాను పరిచయం చేసుకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు పరలోకములో యాజకుడిగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలు అంటూ ఆయన స్పష్టంగా తెలియపరిచాడు. 7 నక్షత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి కదా. ఈ 7 నక్షత్రాలు 7 సంఘాలకు దూతలు, అంటే 7 సేవకులు అన్నమాట. ఆ సంఘాలకు సేవకులు, కాపర్లు. ఇక్కడ గమనిస్తే ఫిలదెల్ఫియా సంఘములో ఉన్నటువంటి ఆ పాస్టర్ గారికి ఈ ఉత్తరాన్ని రాస్తూ అంటున్నాడు, అయ్యా, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడు, ఎవడు తీయలేకుండా వేయవాడు చెప్పే సంగతులు నువ్వు గమనించు అని అంటూ తన్ను తాను ప్రియమైన దేవుని బిడ్డలారా పరిచయం చేసుకుంటూ, నీ శక్తి కొంచెమైనా నీ క్రియలు చాలా బాగున్నాయి, నా నామం నిమిత్తం నువ్వెంతగానో ప్రయాసపడుతున్నావు. అయితే సాతాను సమాజపు వారు నీకు విరోధంగా పోరాడుతున్నారు కదా, వారు నీ దగ్గరికి వచ్చి నేను నిన్ను ప్రేమించానని తెలుసుకొని నీ పాదాల మీద పడేలాగా నేను చేస్తాను. అంతేకాదు, ఇక్కడ అంటాడు కదా, రాబోచున్న శోధన కాలం, లోకమంతటి మీదకి రాబోతున్న శోధన కాలం ఒకటి ఉంది. ఆ కాలంలో నేను నిన్ను కాపాడుతాను, నా ఆలయంలో దీపస్తంభంగా నిన్ను నిలబెడతాను, నా పేరు, నా క్రొత్త పేరు, నూతన యెరూషలేము పేరు నీ మీద రాస్తాను అంటూ దేవుడు ఆ సంఘ పాస్టర్ గారితో మాట్లాడిన సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనిస్తే ఈ సంఘపు సేవకునితో దేవుడు మాట్లాడుచున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే దావీదును గురించిన ప్రస్తావన తీసుకొస్తాడు. ప్రారంభంలో దావీదు తాళపు చెవులు కలిగిన వాడు అని అంటూ దావీదును గురించి ఆ సేవకునితో దేవుడు మాట్లాడుతున్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం.
దేవుని బిడ్డలారా, అప్పటికి దావీదు జీవించి ఇంచుమించుగా 1100 సంవత్సరాలకు పూర్వం. అది 1000 సంవత్సరాలు ఉదాహరణకి అనుకుందాం. ఒక 1000 సంవత్సరాలకు పూర్వం, 1000 సంవత్సరాలకు పూర్వం జీవించిన ఒక దావీదును గురించి ఆ సంఘపు పాస్టర్ గారితో మాట్లాడుతూ అంటున్నాడు, దావీదు తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి అని అంటాడు. ఇంతకీ ఈ దావీదు ఎవరయ్యా? ఈ దావీదును గురించి ఎందుకని ఈ సేవకుడితో ప్రస్తావిస్తున్నాడు అని అంటే, దావీదు ఎటువంటి అనుభవాల్లో నుంచి వెళ్ళాడో ఈ సంఘం కూడా అలాంటి అనుభవాల్లో నుంచే వెళ్తుంది. దావీదు ఎలాంటి శక్తి కలిగి ఉన్నాడో ఈ సంఘము కూడా అటువంటి శక్తే కలిగి ఉన్నది. దావీదుకు వ్యతిరేకంగా సౌలు ఎలాగూ దావీదును హతము చేయాలని పరుగులెత్తుతూ ప్రయత్నం చేస్తున్నాడో, ఈ సంఘపు పాస్టర్ గారికి కూడా వ్యతిరేకంగా సాతాను సమాజపు వారు ఉన్నారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క ఫిలదెల్ఫియా పాస్టర్ గారికి దావీదును గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, దావీదు జీవితంలో నేను ఏ కార్యాలు చేశానో నీ జీవితంలో ఆ కార్యాలు నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు గమనించండి, 1000 సంవత్సరాలకు పూర్వం జీవించిన దావీదు ఇప్పటికీ మనం ఆలోచిస్తే, ఇప్పుడు మనము నివసిస్తున్న ఈ కాలానికి దావీదు నివసించి ఇంచుమించుగా 3000 సంవత్సరాలు. అప్పటికే ఈ ప్రకటన గ్రంథం రాస్తున్న మొదటి శతాబ్దం నాటికే దావీదు జీవించి 1000 సంవత్సరాలు. ఇప్పటికి 2000 సంవత్సరాలు ఇంచుమించుగా అయ్యాయి. అంటే సుమారుగా 2009 నుంచి 3000 సంవత్సరాలు ఈ రోజు కూడా మనం దావీదును గురించి ధ్యానిస్తున్నాం, నేర్చుకుంటున్నాం. దావీదు జీవితాన్ని ఒక పాఠంగా మనం అధ్యయనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య పేరు వినబడే ప్రతి చోట దావీదు పేరు తప్పక వినబడుతుంది. అవునా? దావీదు కుమారుడా యేసు నన్ను కనుకరించు అంటూ ఒక గుడ్డివాడి వేసిన కేకను కూడా మనం యేసయ్య జీవిత చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనిస్తే యేసయ్య దావీదును గురించి ప్రస్తావిస్తూ కూడా అంటాడు, నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. మీకు తెలుసు కదా, కీర్తనల్లో దావీదు మాట్లాడిన మాట మీరు జ్ఞాపకం ఉంది కదా, ఎవరిని నా ప్రభు అంటున్నాడు, నన్ను గూర్చే కదా అని అనేటువంటి ప్రస్తావన ప్రభువే స్వయంగా చేయడాన్ని కూడా మనం చూస్తాం. అంటే యేసయ్య జీవిత చరిత్రలో దావీదును గురించి ఒక పాఠం మనం నేర్చుకుని తీరుతాం. దావీదును గురించిన ప్రస్తావన అందులో కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదును గురించి ఇంత చక్కని విషయాలు మనము ధ్యానించటానికి దావీదును గురించి పాస్టర్ గారికి ఎందుకు చెప్తున్నాడు అని అంటే, దావీదు జీవితంలో నేను చేసిన కార్యాలు ఓ సేవకుడా, ఓ యవనస్తుడా, నీ జీవితంలో నేను చేస్తాను. ఓ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో నేను చేస్తానని దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. దావీదు అరణ్యంలో పరుగులెత్తుతూ ఎన్నో సంవత్సరాలు తిరిగి ఆడుతున్న సమయంలో, దేశపు రాజే చంపాలని తరుముతున్న తరుణంలో కూడా అందరూ అనుకున్నారు దావీదుకి అయిపోయింది, రాజే వ్యతిరేకంగా మారిపోయాడు, దావీదును చంపేస్తాడు, ఇక దావీదు బ్రతకడు అనుకుంటున్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు దావీదును కాపాడాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో సాతాను సమాజపు వారు దేవుని బిడ్డలమైన మన మీద వ్యతిరేకంగా లేచినప్పుడు వారేమంటారు తెలుసా? వాళ్ళు కష్టాల్లో ఉన్నారు కదా, వారి శ్రమల్లో ఉన్నారు కదా, వారి ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు కదా, వారి పరిస్థితికి అయిపోయింది, వారు నాశనం అయిపోతారు, వారు పడిపోతారు అని మనల్ని చూసి, మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం దుఃఖంలో ఉన్నప్పుడు, మనం ఒంటరితనంలో ఉన్నప్పుడు, మనం ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నవ్వుతున్నారే, అయ్యో ఇక వాళ్ళ పని అయిపోయింది, ఏమాత్రం ఇక వాళ్ళు కోలుకోలేరు, ఏమాత్రం వాళ్ళకి బలం పొందలేరు అంటూ మనల్ని గురించి వారు మాట్లాడుతున్నారే. కానీ వాక్యం చెప్తుంది, దావీదును కాపాడినట్లుగా శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. లోకమంతటికి శోధన వచ్చినా నేను నిన్ను కాపాడుతాను. లోకమంతటికి అంటే అర్థం ఏంటి? మీరు గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా ఎక్కడొచ్చింది?
ఒక బెంగళూరులోనే వచ్చిందా? పోనీ ఒక కర్ణాటక రాష్ట్రం వరకే పరిమితమైందా? అది ఎక్కడ పుట్టిందో, ఎక్కడికి వచ్చిందో, ఎన్ని దేశాలు తిరిగిందో, అసలు ఇక్కడ కరోనా లేదని చెప్పే దేశాలు ఉన్నాయా? అన్ని దేశాలకి వెళ్ళిపోయింది. అంటే లోకమంతటి మీదకి అది వచ్చింది. ఇంకా అలాంటివి చాలా రాబోతున్నాయి. అలాంటి శోధన కాలంలో తప్పిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరిని ఆయన తప్పిస్తాడు? ఎవరిని ఆయన కాపాడుతాడు? ఎవరిని ఆయన తన రెక్కల నీడలో భద్రపరుస్తాడు అనే విషయాలను వాక్యంలో నుంచి మనం పరిశీలన చేద్దాం. ఈ ఫిలదెల్ఫియా పాస్టర్ గారితో దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. లోకమంతటి మీదకి రాబోతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో నుంచి తప్పించుటకు, రక్షించుటకు ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా ఈ దావీదుని గురించి మనం ఆలోచిస్తే, దావీదుతో ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఈ పాస్టర్ గారితో కూడా దేవుడు అంటాడు, నీ శక్తి కొంచెమైనప్పటికీ కూడా నా నామము నిమిత్తం నా నామము నీవు ఎరుగలేదు అనలేదు అని అంటాడు. చూడండి 8వ వచనంలో, 3వ అధ్యాయం 8వ వచనంలో, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు అని అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలిస్తే ఈ సేవకుడి యొక్క శక్తి ఎలాంటిదంట? కొంచెమేనంట. ఈరోజు జాషువా పాస్టర్ గారు కూడా అనుకోవచ్చు, అయ్యో ప్రభువా, నా శక్తి కొంచెమేనయ్యా, నా బలం కొంచెమేనయ్యా, నేను నీ కోసం గొప్ప కార్యాలు చేయాలని ఆశ ఉంది, కానీ నా బలం కొంచెమే, సరిపోవట్లేదు. నేను గొప్ప కార్యాలు తలపెట్టాలని ఆశపడుతున్నాను, కానీ నా శక్తి కొంచెంగానే ఉంది. కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు కొంచెము అయినటువంటి శక్తి కలిగిన వాడివైనా, చిన్నవాడివైనా, వాక్యం అంటుంది కదా, నీ ద్వారా గొప్ప కార్యాలు నేను చేయిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ ద్వారా గొలియాతులను హతము చేయిస్తాను, నీ ద్వారా సింహముల బలమును చీల్చివేస్తాను, క్రూర మృగముల చేతిలో నుంచి ప్రజలను విడిపించేవాడిగా నీవు ఉంటావు. నీ బలముతో కాదు, నా శక్తితో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు శక్తి కూడా కొంచెమే. ఇంతకీ దావీదు ఎవరు? దావీదు అని మాట్లాడుకుంటున్నాం కదా. ఈ దావీదు ఎవరయ్యా అంటే, ఇశ్రాయేలు దేశములో యెషయా అనేటువంటి ఒక వ్యక్తికి 8 మంది పిల్లలు. ఎంతమంది పిల్లలండి? 8 మంది పిల్లల్లో ఆఖరి వాడు దావీదు. 7 ఆర్మీలో పనిచేసే ఉద్యోగస్తులు, సైనికులు 7. మిగతా ఈ ఒక్కడు బాగా విద్యావేత్త, లేకపోతే గొప్ప వ్యక్తి అంటే కాదు. ఇతడిని గొర్రెలు కాయడానికి పంపించాడు తండ్రి. ఇంకా చెప్పాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, 1 సమూయేలు పుస్తకంలో దేవుడు చాలా స్పష్టంగా మనం చూస్తే, మొదటి రాజు అయినటువంటి సౌలును తృణీకరించినప్పుడు, 1 సమూయేలు గ్రంథం చూడండి, 13వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వాక్యం. అందుకు సమూయేలు ఇట్లా, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేశపు రాజు దేవుని మాటను తృణీకరించాడు. ఆ దేశపు రాజు, ఇశ్రాయేలు దేశపు రాజు దేవుని మాటను తృణీకరించాడు. యాజకుడు చేయవలసిన దానిని తానే, చేతిలో అధికారం ఉంది కదా అని చేసేశాడు. పాస్టర్ గారు వచ్చే వరకు ఆగకుండా
సొంత నిర్ణయాలతో దేవుని చిత్తాన్ని తృణీకరించాడు. అంతకు మునుపు ఆ పట్టణంలో శపితమైన దాన్ని దేని తీసుకురావద్దంటే బలిష్టమైన వాటిని తీసుకొచ్చాడు. మరలా ఇప్పుడు తానే యాజకుడనైనట్టుగా దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించాడు. ఈ కారణాన్ని బట్టి దేవుడు ఆ సౌలు రాజును తృణీకరించి, అయ్యా పాస్టర్ గారు వచ్చి, ప్రవక్త వచ్చి చెప్తున్నాడు రాజుతో, రాజా నీ సింహాసనాన్ని దేవుడు సదాకాలం, అంటే ఎప్పుడు నీ వంశమే రాజులుగా ఉండాలని దేవుడు ఆలోచన చేశాడు. అలాగూ స్థిరపరచాలని అనుకున్నాడు. కానీ నువ్వు చేసినటువంటి వ్యతిరేకమైన ప్రవర్తనను బట్టి, వ్యతిరేకమైన ప్రవర్తనను బట్టి దేవుడు నీ సింహాసనాన్ని నీ దగ్గర నుంచి తీసేస్తున్నాడు. అయితే ఎవరికి ఇవ్వాలని ఆయన అనుకున్నాడంటే తన చిత్తానుసారమైన మనస్సు గలవానికి. ఎవరికటండి? అమ్మ వినండి, తన చిత్తానుసారమైన మనస్సు గలవానికి. దావీదు ఎవరి చిత్తానుసారమైన మనస్సు గలవాడంట? దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడంట. ఆ దేశంలో ఎందరో గొప్పవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, విద్యావేత్తలు ఎందరో ఉంటే దేవుని ఆలోచనలో ఎవరున్నారట? దావీదు ఉన్నాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చెప్తుంది కదా, లోకములో గనులను, గొప్పవారిని ఆయన సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, నీచులను ఆయన ఎన్నుకున్నాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకంలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారట. దేవుడు వాడుకోవాలంటే గొప్ప గొప్ప వాళ్ళని దేవుడు వాడుకోవచ్చు. కానీ ఆ గొప్ప వాళ్ళు ఎలా గర్విస్తారంటే, మేము ధనవంతులు, మేము ఉన్నత కులాలకు చెందిన వాళ్ళు, విద్యావేత్తలు. అంటే ఎదురే ఉంది కదా, డిస్టర్బెన్స్ అంతా పోతుంది. మీరు ఆలోచిస్తే ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోకంలో ధనవంతులు, విద్యావేత్తలు, చదువుకున్నవాడు, మంచి ఉద్యోగస్తుడు, లేకపోతే మంచి బలశాలి అనుకోండి, అతడి రాజుగా నిర్ణయిస్తే ఏమంటాడు? నేను ఆల్రెడీ మంచి చదువుకున్న వాడిని, కండలు తిరిగిన దేహం కలిగిన వాడిని, అన్ని అర్హతలు నాకున్నాయి కాబట్టి దేవుడు నన్ను రాజుగా పెట్టుకున్నాడు అని అంటాడు. అవునా? లేకపోతే ఒక గొప్ప ధనవంతుని పెట్టారనుకోండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎలక్షన్ వస్తే మంచి ధనవంతులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలక్షన్లో గెలిచి ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోతున్నారు. అప్పుడు అంటాడు, నాకున్న డబ్బును బట్టి నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారండి అంటాడు. అవునా? లేకపోతే నాకు రాజ్యాధికారం ఇచ్చారండి అని అంటాడు. ఈరోజు మనం ఆలోచిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప వారిని, ఎన్నిక చేయబడిన వారిని సిగ్గుపరచడం కోసం దేవుడట తృణీకరించబడిన వారిని ఎన్నుకుంటున్నాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట మీరు ఆలోచిస్తే, యెషయా ఇంటికి ప్రవక్త వచ్చాడు, యెషయా ఇంటికి సేవకుడు వచ్చాడు. ఆ సేవకుడు వచ్చి అంటాడు కదా, అబ్బాయి యెషయా గారు, నీ ఇంటిలో ఉన్నటువంటి పిల్లలందరినీ పిలిపించు అని అంటాడు. నీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరినీ పిలిపించు అని అంటే, ఆ పిల్లల్ని పిలిస్తే 7 వచ్చారు, అందరిని పిలవలేదు. యెషయా ఏమనుకున్నాడు? నా ఇంట్లో రాజుగా ఉండటానికి అర్హత కలిగిన వాడు, ఇదిగో నా 7 పిల్లల్లో ఒకడే, ఆ చిన్నోడు కడసారి వాడు, పెద్ద బలవంతుడేం కాదు, రాజు అవ్వటానికి అతనికి ఎలాంటి అర్హత లేదు, రాజుగా ఉండుటకు అతడు యోగ్యుడు కాడు. గమనిస్తే దేవుని బిడ్డలారా, ఏ మాత్రం కూడా రాజుగా ఉండటానికి ఇతనికి ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు. అతడు పెద్ద విద్యావేత్త కాదు, బలశాలి కాదు, పెద్దగా ఈ లౌక్యం అంతా తెలిసిన వాడేం కాదు. ఆ వడిసెలు తీసుకొని గొర్రెల కాడికి వెళ్తాడు, పగలంతా ఆ గొర్రెల దగ్గర తిరిగి వస్తాడు, సాయంకాలం ఆ మందని దొడ్లోతో లేసి అలా విశ్రమిస్తూ ఉంటాడు. అలసిన దేహంతో ఆ గొర్రెల వెంట తిరిగిపోయిన పాదాలన్నమాట. అంటే చెట్లలో
కొండల్లో తుప్పల్లో తిరిగిన వాడు ఎలా ఉంటాడని అతని కాళ్ళు ఎలా ఉంటాయి? బలశాలిగా ఉంటాడా? అందంగా వ్యక్తిగా ఉంటాడా? ఎండకు ఎండి నలబడిపోతాడా కదా? అవునా కదా? పగలంతా గొర్రెల దగ్గర తిరుగుతూ అలసిపోయి సాయంకాలానికి ఇంటికి వచ్చి కాస్తంత ఆహారం తీసుకొని విశ్రమిస్తాడు. మరలా ఉదయం గొర్రెల కాడికి వెళ్ళిపోతాడు. అతనికి ఏమాత్రం గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తి ఏం కాదు. ఆ తండ్రి కూడా అతన్ని కనీసం పిలిచి, నా ఇంట్లో ఇదిగో నాకు ఇంకో కొడుకున్నాడయ్యా, వాడు కూడా ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమో అనుకుని అసలు కలలో కూడా తండ్రి ఊహించలేదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో ఉన్న మనుషులు మనకున్న వాటిని బట్టి మనల్ని ప్రేమిస్తారు, గౌరవిస్తారు, మన విషయంలో ప్రేమను వ్యక్తపరుస్తారు. బైబిల్లో ఒక మాట ఉంది, రాహేలట బహు అందమైన స్త్రీ అట, లేయా జబ్బు కళ్ళు కలిగిందని బైబిల్లో ఉంది. మీరు గమనిస్తే యాకోబు భార్యలు ఇద్దరండి. యాకోబు భార్యల్లో రాహేలు చాలా అందమైంది, చిన్నది. వాళ్ళిద్దరు అక్క చెల్లెలే. ఆ ఇంట్లో లాభాన్ ఇంట్లో రాహేల్ అంటే అందరికి ఇష్టం. ఎందుకంటే చక్కగా ఉంటది, చురుగ్గా ఉంటది, అందరితో బాగా మాట్లాడుతుంది, చాలా చురుగ్గా ఉండే వ్యక్తి. లేయా వచ్చేసరికి ఎప్పుడు కూడా కళ్ళు పుసులు కారుతా, మీకు నేను తెలుగులో మాట్లాడుతుంది అర్థమవుతుంది కదా, కొంచెం చూడ్డానికి అసహ్యంగా, చూడ్డానికి అయిష్టంగా అనిపిస్తుంది. కళ్ళు సరిగ్గా కనిపించవు. ఎవరైనా తోడుగా వెళ్ళాలి ఆ బిడ్డను పట్టుకొని, ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా, ఏదైనా కావాలన్నా, మంచి చెడులన్నీ ఇంకొకరి సహాయం మీద ఆధారపడే వ్యక్తి. మీరు చూస్తే యాకోబును మోసం చేసి ఫస్ట్ ఈమెను అంటగట్టేస్తాడు తండ్రి. తర్వాత రాహేల్ నుంచి పెళ్లి చేస్తాడు. బైబిల్లో మనం చూస్తాం కదా, ఆ ఇంట్లో ఆ అన్నదమ్ములు లేయా అంటే ఇష్టం లేదు. ఆ తండ్రి కూడా నాకు ఇలాంటి గుడ్డిది పుట్టింది, చిన్నది చూస్తే చాలా అందంగా ఉంటుంది, ఈమెకు పెళ్లి చేయాలంటే ఎవడు చేసుకుంటాడు, ఎవడికోడికి బలవంతంగా అంటగట్టకపోతే అని ఆ చిన్నదాన్ని ఆ పెద్దదాన్ని మోసకరంగా యాకోబుకి అంటగట్టేశాడు. మోసంగా అంటగట్టాడు కదా, ఇప్పుడు ఆ భర్త కూడా ప్రేమిస్తాడంటే ఆయన వేరే ఆమెను ప్రేమించాడు. రాహేల్ అంటే ఇష్టం. బెచ్చి దీన్ని నాకు అంటగట్టేవేంటయ్యా గుడ్డిదాన్ని అని తెల్లారు అడుగుతాడు. నాకు ఇచ్చి పెళ్లి చేసావేంటి, ముసుకేసి ఇట్లా మోసం చేసావేంటి అని చెప్పని మాట్లాడతాడు. అంటే భర్త ప్రేమించడు, ఇంట్లో వాళ్ళు ఎవరూ ప్రేమించరు. కానీ వాక్యంలో ఒక మాట ఉంది, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భమును దేవుడు తెరిచాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భమును తెరిస్తే, ఆమె గర్భములో యోధా అంటే రాజవంశం, ఇప్పుడు ఎవరైతే దావీదు అని చెప్పుకుంటున్నామో ఆ దావీదు వంశం ఆ జబ్బు కళ్ళు కలిగిన లేయా గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళే. దేవుని మందిరంలో యాజకత్వం చేసే లేవీలు, ఆ లేవీలు కూడా లేయా గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళే. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. ఇశ్రాయేలీలు అంటే ఎవరయ్యా అంటే గబక్కనే మనం చెప్పే మాట యూదులు అంటాం కదా. అసలు వాస్తవానికి యాకోబు 12 మంది పిల్లలు, 12 గోత్రాలు, 12 గోత్రాలన్నిటిని మింగేసేటంతగా యోధా గోత్రం అభివృద్ధి చెందింది. ఆ యోధా గోత్రపు సింహముగానే మన ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. లేయా గర్భములో నుండి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఎవరు చులకనగా చూశారో, ఎవరు వెలివేసినట్టుగా మాట్లాడారో, ఎవరు అయిష్టంగా ప్రవర్తించారో, చిచ్చి అని ఎవరన్నారో ఆమెను ఉపయోగించుకొని దేవుడి లోకానికి దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కూడా అలాంటి వాడే. ఇంట్లో అందరి చేత తృణీకరించబడేవాడు, అసహించబడేవాడు, చిచ్చి అనిపించుకునేవాడు. హే గొర్రెల నాన్సెన్స్, దూరంగా వెళ్ళు, నీ దగ్గర గొర్రెల వాసన వస్తుంది అంటారు కదా. అన్నలందరేమో మంచిగా సెంటు కొట్టుకుని ఆర్మీ డ్రెస్సులు వేసుకుని యుద్ధానికి వెళ్తారు. తమ్ముడేమో ఆ గొర్రెల దగ్గర తిరిగి వచ్చి, గొర్రెల దగ్గర తిరిగితే ఏం వాసన వస్తుంది? సుగంధ పరిమళాలు వస్తాయా? అది అక్కడ మధ్యలో ఎక్కడైనా గొర్రె పిల్ల ఈనిందనుకో దాన్ని భుజాన్ని వేసుకుంటాడు, అంతే కదా. దానికి అక్కడ స్నానం చేయించడాలు, దానికి శుభ్రం చేయటాలు ఏమైనా ఉంటాయా? ఏముండవు. అది ఆ తల్లి నడిపించలేకపోతే దాన్ని భుజాన్ని వేసుకొని గొర్రె పిల్లని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలాంటి బ్రతికే కదా అది. అంటే ఇంట్లో ఎవరు ప్రేమించని,
ఎవరు ఇష్టపడని ఈ వ్యక్తిని దేవుడు ఎన్నుకొని, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడట తన చిత్తానుసారమైన మనస్సు గలవాడు అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్త చెప్తుంటాడు రాజుతో, రాజా నిన్ను దేవుడు త్రోసేసి తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడిని ఒకటి ఎన్నుకున్నాడంట. అప్పటికి దావీదు అనేది ప్రవక్తకు కూడా తెలియదు. దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు ఎవడా అని ఆలోచిస్తూ ఉంటుండగా దేవుడు చెప్తాడు, ఇదిగో బెత్లెహేముకి వెళ్ళు, యెషయా ఇంటికి వెళ్ళు అంటాడు. నీవు లేచి నీ కొమ్ములో తైలాన్ని నింపుకొని యెషయా ఇంటికి వెళ్ళు అని అంటాడు. పాస్టర్ గారు కొమ్ములో తైలం నింపుకొని యెషయా ఇంటికి వెళ్ళాడు. పెద్దోడిని పిలిపించాడు, ఎలియాబు నువ్వు రానా అని చెప్పి పిల్లలు, కానీ యెషయా పిల్లలు పెద్దోడిని చూసి అంటాడు కదా, ఇతడేమో బాగా ఎత్తుగా ఉన్నాడు, బలశాలిగా ఉన్నాడు, ఇతడేనేమో అని చెప్పి అనుకుంటున్న సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, ఇతడు కాదు, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేనైతే అంతరంగాన్ని చూస్తున్నాను. చూడండి, ఆ మాట చదవండి. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వాక్యం. అయితే యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడు దేన్ని చూస్తాడటమ్మా? పై రూపాన్ని కాదట, దేవుడు అంతరంగాన్ని చూస్తాడట, హృదయాన్ని చూస్తాడట. ఇప్పుడు దావీదుతో ఇక్కడ ఆ సమూయేలుతో, పాస్టర్ గారితో దేవుడు చెప్తున్నాడు, ఓ సమూయేలు, ఇతని ఎత్తును, ఇతని సౌందర్యాన్ని, ఇతని బలాన్ని చూసి ఇతడే అనుకుంటున్నావేమో. కాదు, నేను అతను త్రోసివేశాను, అతడు నాకు కాదు. మరి ఇంకెవరయ్యా అంటే రెండోవాడు, నెక్స్ట్ అబ్బాయి రెండోవాడు రా అని అంటే ఇంకొక అతను వచ్చాడు. ఇతను అయి ఉంటాడేమో, ఇతడు కూడా బాగానే ఉన్నాడు చక్కగా అని అనుకుంటే దేవుడు అంటాడు, కాదు, ఇతడు కూడా కాదు. అలా 1 2 3 4 5 6 7 7 వచ్చినా కూడా దేవుడు అంటాడు, ఇతడు కాదు అంటాడు. అప్పుడు సమూయేలుకి డౌట్ వచ్చింది, ఏంటి ప్రభువా, యెషయాని పిల్లల్ని పిలవమంటే అందరినీ పిలిచాడు కదా, ఇంక వీళ్ళు 7 కాకపోతే ఇంకెవరున్నారు అని డౌట్ వచ్చి అంటాడు, యెషయా ఇంకా నీకేమైనా పిల్లలు ఉన్నారా అంటే అప్పుడు అంటాడు అనమాట, అయ్యా కడసారి వాడు ఒకడున్నాడు, 8వ వాడు, లెక్కలో లేనివాడు. ఆడెక్కడుంటాడంటే గొర్రెల దగ్గర ఉంటాడు. అతనికి అంత పెద్ద క్వాలిటీ ఏం లేదండి అని అంటే అప్పుడు అంటాడు, పాస్టర్ గారు నువ్వు వెంటనే ఒకరిని పంపించి గొర్రెల దగ్గర నుంచి ఉన్న పళంగా నా దగ్గరికి రప్పించు, అతడు వచ్చే వరకు మనం కూర్చుందాం అని అంటే, దేవుని బిడ్డలారా, ఒకటి పంపించాడు, రే పో, ఏ అడవిలో ఎక్కడ ఉన్నాడో వాడు తగలబడ్డాడు, పో తొందరగా వెళ్ళి తీసుకురా అని అంటే గబగబా వెళ్ళాడు. పిలిచాడు, మీ నాన్న రమ్మంటున్నాడు నిన్నంటే, ఎందుకంటే ఏమో తెలియదు, పరుగున గొర్రెల దొడ్లో నుంచి వచ్చాడు, అంతే కదా, ఆ గొర్రెల దగ్గర నుంచేగా వచ్చింది. లేకపోతే ఇంటికి రాగానే స్నానం చేసి శుభ్రంగా బట్టలు వేసుకొని వచ్చాడా? లేదు, గొర్రెల దగ్గర నుంచి సరాసరి ఇంటి దగ్గరికి వచ్చేసరికి వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను అభిషేకించువాడు ఇతడే అంటున్నాడు. అతని వయసు చూస్తేనేమో 16-17 సంవత్సరాలు ఉంటాయి. గొర్రెల దగ్గర తిరిగి ఎండకు ఎండిపోయి నల్లబడిపోయిన శరీరంలా కనిపిస్తుంది. గొర్రెల దగ్గరికి వెళ్ళినప్పుడు శుభ్రంగా నీట్గా ఇస్త్రీ బట్టలు ఉంటాయా? ఉండవు కదా. ఆ గొర్రెల కంపులో నుంచి అతను వస్తా ఉంటే దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు, సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. ఆ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. చూడండి 12వ వచనం మనం చదువుదాం. 1 సమూయేలు 16వ అధ్యాయం 12వ వచనంలో, అతడు వానిని పిలువనింపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలిస్తే ఈ లేఖనములో దావీదు రాగానే
పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించి ఉంచిన మాట. అతడు ఎలా కనిపించాడంట? ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలిగిన వాడును, చూచుటకు సుందరమైన వాడు. అంతకు ముందు పై వచనాల్లో ఏం చెప్పాడండి? మనుష్యులు పై రూపాన్ని చూస్తారు, నేను పై రూపాన్ని చూడను, నేను లోపల చూస్తానని చెప్పాడుగా. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? అతడు ఎర్రని వాడును, చూచుటకు సుందరమైన నేత్రములు కలిగిన వాడును, సౌందర్యవంతుడని చెప్తున్నాడుగా. అంటే ఇప్పుడు దేవుడు పై రూపాన్ని చూస్తున్నాడా? పై రూపాన్ని చూస్తున్నట్టేనా? అవునా? ఇంతకు ముందేమో ఆ అన్నలు వచ్చినప్పుడు, అన్నలు చూసినప్పుడు ఎత్తుగాను కండలు తిరిగిన దేహాలతో సౌందర్యంగా కనిపితే అడిగాదు అన్నాడు. నేను పై రూపాన్ని చూడను, నువ్వు పైనే చూస్తున్నావు, నేను లోపల చూస్తా అన్నాడు దేవుడు. ఇప్పుడు రాగానే అతడు ఎర్రని వాడును, చూచుటకు సుందరమైన నేత్రాలు అంటాడు, అందమైన వాడు అని అంటాడు, సుందరమైన వాడు అంటాడు. అంటే దేవుడు పై రూపాన్ని చూస్తున్నాడు ఇప్పుడు అని అంటే కాదు, దేవుడు అంతరంగాన్నే చూస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు చూస్తున్నప్పుడట, సమూయేలుకు దావీదు ఎలా కనిపిస్తున్నాడు తెలుసా? బలిపీఠం మీద రక్తము ప్రోక్షించబడిన ఒక బలి పశువులాగా ఎర్రగా కనిపిస్తున్నాడంట. ఆ తర్వాత చూస్తే తెరవబడిన కన్నులు కలిగిన వాడిగా, సుందరమైనటువంటి నేత్రాలు కలిగిన వాడిగా కనిపిస్తున్నాడట. ఆ తర్వాత చూస్తే చూడడానికి సుందరమైన రూపము కలిగిన వాడిగా కనిపిస్తున్నాడట. ఇవన్నీ బాహ్యమైనవేనా అంటే కాదు, అంతరంగ సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా. మీరు గమనించండి, దేవుడు తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడిని ఒకటి ఎన్నుకుంటానని చెప్పాడు కదా. ఏంటి దావీదులో దేవుని చిత్తానుసారమైన మనస్సు అని అంటే, దేవుని బిడ్డలారా, దావీదు సమర్పణ కలిగిన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రోక్షణ రక్తం క్రిందకు వచ్చావని అంటాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో. చూడండి, ఆ మాట చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. దేని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు గమనిస్తే దేవుని బిడ్డలారా, ప్రోక్షణ రక్తం అంటే అర్థం ఏంటి? రక్తము పోయబడింది అంతే కదా. రక్తము ఆ వ్యక్తి మీద చిందించబడింది, పోయబడింది. ప్రోక్షణ రక్తము క్రిందకు వచ్చారు అంటే అర్థం ఏంటంటే మీ మీద రక్తము ప్రోక్షించబడింది. మీరు యేసు రక్తము చేత కడగబడిన వారు. యేసయ్య రక్తములో మీ జీవితాలను ముదుక్కున్నారు. ప్రకటన గ్రంథంలో మాట చూస్తాం. అయ్యా ఎవరయ్యా వీళ్ళనంటే, వీళ్ళు మహాశ్రమంలో నుంచి వచ్చారు, గొర్రెపిల్ల రక్తం చేత వారు తమ వస్త్రాలు ఉదుక్కున్నారని అంటాడు. మామూలుగా సర్ఫెక్సల్లోనో రిన్నో లేకపోతే ఇంకోటి వస్త్రాలు ఉతుక్కోవడానికి వాడతాం కదా. కానీ రక్తాన్ని వాడటం ఏంటండి చిత్రంగా అనిపిస్తోంది. కానీ చూస్తే ఇది బాహ్య విషయాలు కాదు, ఇవన్నీ కూడా అంతరంగ సంబంధమైన విషయాలు. దావీదు వలె నీవు దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడిగా ఉండాలి అని అంటే నీవు యేసయ్య రక్తం క్రిందకు రావాలి. నిన్ను నీవు దేవునికి సమర్పించుకునే వ్యక్తిగా ఉండాలి. దావీదు గొర్రెల దగ్గర ఉండేవాడే, కానీ దేవునికి అప్పగించుకున్నవాడు. దావీదు గొర్రెల వాసనలో, ఆ దుర్గంధంలో బ్రతికేవాడే, కానీ దేవునికి తన బ్రతుకును సమర్పించుకున్నవాడు. దైవ చిత్తానుసారంగా జీవించుటకు నిర్ణయించుకున్నవాడు. గొర్రెల దగ్గరికి వెళ్ళినా సరే తన హృదయంలో దేవుని గురించిన ఆలోచనే ఉంటది, దేవుని గురించిన ధ్యానమే ఉంటది. మీరు ఆలోచించండి, ఈరోజు దేవుని పిల్లలుగా యేసయ్య ప్రోక్షణ రక్తం క్రిందకు వస్తే దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని కూడా అలాగే మహాశ్రమల కాలంలో నిన్ను కాపాడుతాను, లోకమంతటికి వచ్చిన శోధన కాలంలో నేను కాపాడుతానన్నాడుగా. ఎలాగూ తన బ్రతుకును దావీదు దేవునికి అప్పగించుకున్నందున ఇంచుమించుగా 26 సంవత్సరాలు పైబడిన 27 సంవత్సరాలు అండి, కాదు 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు అరణ్యంలో దావీదు పరుగులెత్తుతూ జీవించాడు. అరణ్యంలో అటు పరిగెత్తు ఇటు పరిగెత్తు తన జీవితాన్ని కొనసాగించాడు. కానీ
చాలాసార్లు లోకమంతా అనుకున్నారు దావీదుకి చచ్చిపోతాడు, రాజే తరుముతున్నాడు, రాజే చంపాలనుకుంటున్నాడు, ఇక దావీదు చాప్టర్ క్లోజ్ అని. దావీదు కూడా చాలాసార్లు ఏడుస్తూ నా బ్రతుకు ఏంటయ్యా, నాకేం అర్థంగా ఉండలేదు, నా మీద శత్రువులు హెచ్చించుకుంటున్నారు, నేను అయిపోయానని మాట్లాడుకుంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు అని కీర్తనల్లో అనేక సార్లు తన బాధను వ్యక్తపరుస్తూ ఉంటాడు. అయ్యా నీ చిత్తం ఏంటి నాకు అర్థం కావట్లేదు, నా కన్నులకు వెలుగివ్వు అంటూ 13వ కీర్తనలో మాట్లాడతాడు 4-5 వచనాల్లో. ఇలాగ మనం చూస్తూ ఉంటే దావీదు కూడా మీరు గమనిస్తే శ్రమల మార్గంలో, ఇంత సుదీర్ఘమైన శ్రమల్లో ఉన్నా కూడా దావీదు ప్రాణమును ముట్టుటకు ఎవనికి అధికారము లేకపోయాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అలాగే యేసయ్య రక్తము క్రిందకు వస్తే, యేసయ్య రక్తములో కడగబడిన వ్యక్తిగా నీవు నివసిస్తున్నట్లయితే, ఒక సమర్పించబడిన ఒక ఎర్రని బ్రతుకు నీ జీవితంలో గనక ఉంటే, వాక్యం చెప్తుంది నిన్ను రాబోతున్న శోధన కాలంలో దేవుడు తప్పిస్తాడు. లోకమంతటి మీదకి ఎన్ని తెగుళ్ళు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఆయన నిన్ను కాపాడుతాడు. ప్రోక్షణ రక్తం క్రిందికి నువ్వు రాగలిగితే. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, వాక్యము బహుతేటగా మాట్లాడుతుంది. దావీదు దేవుని చిత్తానుసారం కలిగిన మనస్సు కలిగిన వాడు అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రోక్షణ రక్తం కిందకు వచ్చిన వాడు. రెండవదిగా ఆయన నేత్రాలంట, ఎలాంటి నేత్రాలంట? సుందరమైన నేత్రములు కలిగిన వాడంట. మీరు గమనిస్తే బిలాము ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి బాలాకు మాటను బట్టి వెళ్ళిపోతున్నాడు. మధ్యలో ఖడ్గం ధరించి ఒక దేవదూత నిలబడింది. గాడిద కదలటం లేదు, అటు పరిగెత్తుంది, ఇటు వెళ్తుంది, కానీ తిన్నగా ఎల్లమన్న దారిలో వెళ్ళట్లేదు. అంతకుముందు రోజు వాడే గాడిదే, ఈ రోజు ఏమొచ్చి చచ్చిందో దానికి మాట వినట్లేదు. అటు గోడకేసి కాళ్ళు నలిపేసింది, ఇటు గోడకేసి కాళ్ళు నలిపేసింది. బాగా కోపం వచ్చింది ఆయనకి. కర్ర తీసుకొని చేతిలో పటామంటూ కొట్టేశాడు దాన్ని. కొట్టేస్తే వెంటనే నోరు తెలిసి అంటదే, అయ్యా నీకు కళ్ళు కనపడతలేదా, ఎదరా ఏముందో నువ్వు గ్రహించట్లేదా, ఇన్ని సంవత్సరాలుగా నన్ను వాడుకుంటున్నావే, ఏనాడన్నా నేను దారి తప్పి పక్కకి వెళ్ళినా, అటుగాని ఇటుగా నడిచానా, ఈ రోజు నన్ను ఎందుకు ఇన్నిసార్లు కొడుతున్నావు, నువ్వు ముమ్మారు నన్ను ఎందుకు కొడుతున్నావు అని మాట్లాడింది. వెంటనే దేవుడు ఆ యొక్క బిలాము కన్నులు తెరవగా ఏం జరిగిందట? ఖడ్గదారి అని దేవదూతను చూసి నమస్కారం చేసి అన్నాడు, అయ్యో తప్పు అయిపోయింది, ఇక వెళ్ళిపోమంటే వెనక్కి వెళ్ళిపోతా, నాకు బహుమతులు వద్దు, ఇంకేమొద్దు, నేను వెనక్కి వెళ్ళిపోతా అంటున్నాడు. వెనకొద్దేమొద్దు, ముందుకే వెళ్ళు, కానీ నేను చెప్పినట్టే చెయ్యి అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే గాడిద మీద ఉన్నప్పుడు బిలాముకు కళ్ళు కనిపించలేదా అమ్మా? కళ్ళు కనపడతలేదా? గుడ్డోడిగా ఉన్నాడా? దారి తెలియకుండా ఉన్నాడా? ఎవరన్నా సహాయం చేయబట్టుకుని నడిపించండి అమ్మా, కన్ను లేని కబోదిన బాబు పాడుపడతారు కదా ట్రైన్స్ లో, నడిపించు నానా వంట చేపట్టుకొని నన్ను ఎవరైనా తీసుకెళ్ళండి అని అన్నాడా? లేదు కదా, చూస్తున్నాడుగా. మరి ఏమైంది అని అంటే, అతనికి ఉన్నది ఆత్మీయ గుడ్డితనం. ధనాపేక్షలు పడి దేవుడే వచ్చి తన ఇంట్లో నివాసం ఉంటున్నాడు, దేవుడే తన ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ బాలాకు రాజు పంపించిన మనుషులు వస్తే, ఉండండి నేను ప్రార్థన చేసి వచ్చి చెప్తానని గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్బాయి ఎలబాకో అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు నీ గదిలోకే దిగి వచ్చి నీతో మాట్లాడుతుంటే ఏనేం చేశాడు తెలుసా? దేవుడిని వదిలిపెట్టి బహుమతుల కోసం పరిగెత్తుతున్నాడు, డబ్బుల కోసం పరిగెత్తుతున్నాడు. చూడండి, 2-3 సార్లు దేవుడు చెప్పిన మూటలు పెరిగే కొద్దీ ఆశ పెరుగుతోంది. లోపల దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ప్రతిరోజు దిగి వస్తున్నా ఉంటే ఆ అనుభవం గొప్పదా, లేకపోతే ఆ మూటలు గొప్పవా? వాటి కోసం పరిగెత్తి చిట్ట చివరికి చచ్చిపోయాడండి ఆయన. కత్తితో పొడిచి చంపేశారు ఆయన్ని. మీరు ఆలోచిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎలాంటి గుడ్డితనం అంటే ఆత్మీయ గుడ్డితనం. దేవుని చిత్తమేదో, దేవుని ప్రణాళికేదో, దేవుని నడిపింపేదో అర్థం కాని గుడ్డితనంలో ఈరోజు అనేకులు జీవిస్తున్నారు. నీ పట్ల దేవుని చిత్తం ఏంటి? నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటి? దేవుడు నిన్ను ఎలా వాడుకోవాలని ఆశపడుతున్నాడో గ్రహించలేని గుడ్డితనంలో ఉండిపోయాం. దావీదైతే దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, దావీదు నా హృదయానుసారుడు. ఏమిటండి? దావీదు నా హృదయానుసారుడు. దేవుడు చెప్పకుండానే ఒక స్థలాన్ని చూసి అంటాడు, ఇదిగో ఇదే దేవుని మందిరంగా ఉండాలి, ఇక్కడ
ఇక్కడ దేవుని మందిరం కట్టాలి అంటే దేవుని హృదయంలో ఉన్న ఆలోచన దేవుడు గమనించాడు. ఏ స్థలాన్ని అయితే దావీదు కోరుకొని ఇక్కడ దేవుని మందిరం కట్టాలనుకున్నాడో ఆ స్థలాన్ని గురించి దేవుడు మాట్లాడుతుంటాడు. ఇది నేను కోరుకొనిన స్థలము, ఇక్కడనే నేను నివసించదనే సాక్ష్యం ఇచ్చాడు. అంటే దావీదు దేవుని మనస్సులో ఏముందో గ్రహించగలిగిన వాడు. తెరవబడిన కన్నులంటే అవేనండి. ఎలీషా ప్రవక్త కూడా అంటాడు, అయ్యా వీడి కన్నులు తెరవంటే, ఆ రాజు వచ్చిన సైనికులు వాళ్ళందరూ వచ్చి భయపెడతా ఉంటే వీడి కన్నులు తెరవంటే చూస్తే, కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయంట. చుట్టూ అగ్ని రథాలు ఉన్నాయి. ఈ లోకంలో నీకు అందరూ వ్యతిరేకమైన గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలుగా ఆజ్ఞాపిస్తాడు. నువ్వు వెళ్తున్న ప్రతి దారిలో నిన్ను కాపాడడానికి ఆయన దూతలు నీతో కూడా వస్తారు. నీవు రక్తము క్రిందకు వచ్చిన వ్యక్తివైతే, నీవు కన్నులు తెరవబడిన వ్యక్తివైతే, అమ్మో ఏం జరుగుతుందో ఏమైపోద్దో అని భయపడాల్సిన పని లేదు. నా దేవుడున్నాడు, నేను చావను, నేను సజీవుడన యెహోవా క్రియలు వివరిస్తాను అని చెప్పగలగాలి. చిన్న జ్వరం వస్తే బ్రష్ చేసుకుంటా ఆ బ్రష్ ఊయంగానే బ్లడ్ కనపడింది. ఆయన అంటాడు, రక్తం కనపడింది, క్యాన్సర్ వచ్చిందేమో అంటాడు. ఏంటండి, రక్తం కనపడింది, క్యాన్సర్ వచ్చిందేమో. ఎన్ని భయాలండి మనుషులకి. నా దేవుడు ఉన్నాడు, నన్ను చావనివ్వడు, ఆయన నన్ను కాపాడతాడు, నన్ను దర్శిస్తాడు, నా జీవితంలో అద్భుతాలు చేస్తాడని నమ్మడమే విశ్వాసం. దావీదు అలాంటి విశ్వాసపు నేత్రములు కలిగిన వాడు. సుందరమైన నేత్రాలు అంటే అండి బాహ్యమైన కళ్ళు కాదు. ఆ కళ్ళు అంత అందంగా ఉన్నాయని చెప్పుకోవడానికి పెట్టుకున్న కళ్ళు కాదు, అవి అంతరంగ సంబంధమైన నేత్రాలు. దేవుడు వాటి గురించే మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే చూచుటకు సుందరమైన వాడట. ఎలాంటి వాడట దావీదు? సుందరమైన వాడు. మీరు గమనిస్తే ప్రియ బిడ్డలారా, దావీదు యొక్క సౌందర్యం అంతరంగ సౌందర్యమే. ప్రేమ, దయ, ఈ జాలి గుణాలు ఇవన్నీ అతని లోపల ఉన్న సౌందర్యాలు. క్రీస్తు యొక్క సౌందర్యాన్ని నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు అని మనం అంటాం కదా. యేసయ్య పోలికలోనికి మనం మార్చబడాలని పౌలు గారు మాట్లాడతాడు కదా. ఆ పోలికగానే మనం జీవించాలంటాడు కదా. ఏంటా పోలిక, ఏంటా సౌందర్యం అంటే బాహ్య అలంకారం కాదు. ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే, నేను చూస్తున్నాను చాలా, ఇప్పుడు కల్చర్ బాగా పెరిగిపోయింది కదా. స్టైల్గా లిప్స్టిక్ పూసుకొని మొహం అంతరికి మేకప్ వేసుకొని, ఇంకా కల్చర్ అనమాట, మెడలో మంచి మంచి హారాలు వేసుకొని అసలు నా అందం, నా సౌందర్యం అని మాట్లాడుతూ ఉంటాం. వాస్తవానికి దాని మీద దేవునికి ఇంట్రెస్ట్ లేదు. ప్రభు చాలా స్పష్టంగా తన పత్రికలు రాశారు. చూడండి, 1 పేతురు పత్రిక, ఈ మాట చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. జడలు అల్లుకొనుటయు బంగారములు పెట్టుకొనుటయు, అంటే విలువైన వస్త్రములు ధరించుకొనుటయు, వెలుంపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో చాలా స్పష్టంగా అనేక సార్లు ప్రభు చెప్పాడు, అంతము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అది బాహ్య సౌందర్యాన్ని గురించి ఆయన మాట్లాడాడు. కానీ అంతరంగంలో సాధువైనట్టు మృదువైనట్టి అలంకారం ఉండాలంట. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగిందంట. జడలు అల్లుకొని, నగలు పెట్టుకొని, అలంకరణ చేసుకొని, ఏమంటే చాలా అనుకుంటాం మనం చాలా అందంగా ఉన్నాం కదా అంటాం. కానీ ప్రభు అంటాడు, అసలు ప్రభు మనల్ని చేసిందే అందంగా. అవునా కాదా? మనకి ప్రతి అవయవాన్ని ఇచ్చాడు. దేవుడు ఏదైతే దేవుడు చేయొద్దంటాడో మనిషి అదే చేస్తాడు. దేవుడు చక్కని ముక్కు పెట్టాడు, దానికి బొక్క పెడతాం మనం. 2 చెవులు ఇచ్చాడు, దానికి బొక్కలు పెట్టేస్తాం. ఈ మధ్యకాలంలో చూస్తే ముక్కులకు కూడా బొక్కలు పెడుతున్నారు, లోపల పెడుతున్నారు, ఈ పెదాలకి పెడుతున్నారు, అదేదో పెడుతున్నారు. కొన్ని దేశాల్లో నాలుకకి కూడా బొక్క పెట్టి దానికి కూడా పోసు పెడుతున్నారు. అరే ఎంత చిత్రం ఇది! దేవుడు అసలు చక్కగానే నిన్ను నిర్మించాడు. నీకు పెద్ద అందం ఎక్కర్లేదు, నీకు చాలా అందంగా నిర్మించాడు. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, దేవుడు మంచి అందం ఇచ్చాడు, బాగుంటది. పోయింది, ఎక్కడికి వెళ్ళిందో
ఆడికి వెళ్ళిపోయి ఐబ్రోస్ ఇవన్నీ కటింగ్ చేసుకొని వచ్చింది తర్వాత చర్చికి. చూస్తే అంతకు ముందున్న దానికంటే ఇప్పుడు మొహం కోతి మొహం లాగా ఉంది. అంతకుముందు బాగానే ఉండేది. ఇదేంద్ర ఈ పిల్ల ఎటు చేసుకొచ్చింది, బోడిగా ఉంది మొహం అంతా. దేవుడు పెట్టిందే అందంగా పెట్టాడు. ఆయనే ఆ మాట చెప్పాడు బైబిల్లో, సుందరమైన మీ అవయములకు ఇంక సౌందర్యం అక్కర్లేదు, ఇంక దానికి ఎక్స్ట్రా ఫిట్టింగ్లు ఏం అవసరం లేదు. కారుకి ఫిట్టింగ్లు పెట్టుకుంటే అందంగా ఉంటాయి. కార్లు వస్తాయి తయారు చేసేటప్పుడు, దానికి బంపర్లు ఇవ్వరు, ఈ మడ్ గార్డ్స్ అవన్నీ ఇవ్వరు. అవన్నీ పెట్టుకొని ఎంత ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టుకుంటే అంత అందం కారుకి. మనిషికి ఎందుకండి, మనిషికి ఎక్స్ట్రా ఫిట్టింగ్లు? నాకు తెలియక అడుగుతాను, ఇవన్నీ పెట్టి నేను అందంగా ఉన్నానా అని చూస్తారు. మొన్న ఒక ఆమె పెట్టుకుని పాప ఆ జుట్టుకి ఏదో చేయాలనుకుంది, అసలు ఉండదు, కాస్త పోయింది. ఆమె ఇంకొక ఆమె ఇంకా ఏదో చేసిందంట, అంటే ఒకటి చేయబోయి ఆమె ఇంకోటి చేసింది, ఆ జుట్టు కాస్త రంగు మారిపోయింది. ఈ రోజున దేవుడు చక్కని నల్ల జుట్టు ఇస్తే కొన్ని ఆంధ్ర ఏరియాలో చూస్తాం, ఇక్కడ వరకే ఎర్రగా లేదా తెల్లగా. మాకు నెరిసిపోతుందని మేము అనుకుంటే ఆడికి కావాలని తెల్లగా పెట్టించుకుంటాడు అక్కడ కదా. ఎంత చిత్రం అది. ఈ రోజున దేవుడు అవసరం లేదు, నీకు బాహ్య సౌందర్యాన్ని దేవుడు నీకు మంచి సౌందర్యాన్ని ఇచ్చాడు. నిన్ను ఎలా చేశాడో అలా ఉండటమే దేవునికి ఇష్టం. కానీ ఇవన్నీ మనం చేసుకుని పెట్టుకుంటున్నాం. ఈ అలంకారాలన్నీ కూడా హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఒక్కొక్క దేవత ఆభరణాలు ఇవి. ఆది పరాశక్తి అని ఒక దేవత ఉంది, చెప్పచ్చయ్య గారు. ఆ దేవతకి ఇవన్నీ ఆభరణాలు. మీరు శక్తి పీఠాలు అంటారు, మొత్తం 51 ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఒక్కొక్క చోట ఆది పరాశక్తి ఒక్కొక్క భాగం పూజించబడుతుంది. ఒక చోట గొంతు, ఒక చోట ముక్కు. మా కృష్ణ విజయవాడ కనకదుర్గమ్మ వచ్చేసరికి ఆమె ఆభరణం ముక్కు పుడక, ఆమె ఆభరణం ముక్కు పుడక. విమలాదేవి అంటారు, విమల అంటే పాదాలు ఉంటాయి కదా, ఈ గజ్జలు వచ్చాయని కూడా ఆ దేవత ఆభరణాలు. ఇంకో చోట మెడ, ఇంకో చోట ఈ చేతులు. ఒక్కొక్క చోట ఒక్కొక్క భాగం పూజించబడుతుంది. ఇప్పుడు ఈ స్త్రీలు పెట్టుకునే ఆభరణాలన్నీ కూడా ఆమెకు చెందినయే. ఇప్పుడు మీరు ఎంత ఏసైన ప్రార్థన చేసినా సాయంత్రం కల్లోకి పిచ్చి కల్లోకి వచ్చి అంటది, నా ఆభరణాలు నీ దగ్గర ఉన్నాయి, నువ్వు నాకు చెందిన దానివి అంటది. నిజమండి, నాకు చెందిన దానివి అంటది. ఇప్పుడు ఇంటికి పెయింట్ వేసాడు, ఆయన పెయింట్ బకెట్ బ్రష్లు ఇంటి దగ్గర పెట్టేళ్ళాడు అనుకో, మళ్ళీ వస్తాడు వాటి కోసం, ఎప్పటికైనా రావాల్సిందే. మీరు ఎంత ఏసైని తెలుసుకుని ఏసై దగ్గరికి వచ్చినా ఖచ్చితంగా ఆడికి సంబంధించిన ఆభరణాలు ఉంటే, నాకు సంబంధించిన గుర్తులు ఇక్కడ ఉన్నాయి, నాకు వీళ్ళ మీద అధికారం ఉంది అంటది. అర్థమవుతుందా? మీరు అర్థం చేసుకోండి. దేని స్తోత్రం, హల్లెలూయా. తిట్టుకోబాకండి. ఈరోజు మీరు ఆలోచిస్తే దేవుని వాక్యం చెప్తుంది, మనల్ని సౌందర్యంగానే దేవుడు చేశాడు, చాలా అందంగా చేశాడు మనల్ని, ఇంకా దానికి ఎక్స్ట్రా అవసరం లేదు. దావీదు అలాంటి అంతరంగ సౌందర్యం ఏంటంటే మృదువైన. ఇప్పుడు ఎంత అందంగా ఉన్నా సరే ఇంట్లో భర్తని అని చెప్పి మాట్లాడతారు కొంతమంది. అది చూస్తే బయట నుంచి ఉంటే ఎట్లా ఉంటుంది అంటే, వాళ్ళిద్దరు భర్తే భార్య మీద డిమాండ్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఒక భర్తని భార్య చీపిరి పెట్టి కొడుతుందంట. చీపిరి పెట్టి కొడుతుంటే భర్త లోపల నుండి అరుతున్నాడు, చావు 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 అని అరుతున్నాడంట. తీరా బయట ఉన్న ఆమెకి బాగా టెంపర్ వచ్చేసింది. అరే పిచ్చుకుని కొట్టినట్టు కొడుతున్నాడు అమ్మాయిని, ఏమేమో అరుతుంది. అమ్మాయిని తగ్గొట్టేస్తున్నాడు, కాపాడదామని లోపలికి వచ్చి చూస్తే కొడుతుంది అమ్మగారు, చావు అంటుంది అయ్యగారు కదా. అంటే రివర్స్ లో జరుగుతుంది. నీకు నోట్లో మాట రాక బయటకు వెళ్ళిపోయిందంట ఆమె. ఈరోజు ఆలోచించండి, ఎంత అందంగా ఉన్నా లోపల ఉన్న సౌందర్యం లేకపోతే వ్యర్థమే కదా. ప్రభు దాన్నే చెప్తున్నాడు, బాహ్యమైన సౌందర్యం కాదు, అంతరంగంలో సౌందర్యం కావాలి. అది దేవుని దృష్టికి విలువ కలిగింది. మరి మనుషుల దృష్టిలో ఈ చెవులకి ముక్కులకి అన్ని పెట్టుకోకుండా వెళ్ళామనుకో, ఏమంటారు చూసావా, ఏందండి ఏమా అట్టొచ్చింది, ఏందామా మొండమోపు దానిలాగా వచ్చింది ఏంది అంటారు. లేకపోతే అంటారు ఈ పేదరాలు అయి ఉంటుంది, ఏమి లేవేమో పాపం, కనీసం ఆ పిచ్చి బొచ్చి అన్న కొనుక్కోవచ్చు కదా, రోల్డ్ గోల్డ్ బోల్డ్ గోల్డ్ వస్తున్నాయిగా, అయ్యన్న 4 తగిలించుకోవచ్చుగా, మరి అంత ధీరంగా అంత చండాలంగా వచ్చేసింది అంటారు కదా. మనుషుల దృష్టిలో విలువ లేదు, ఇవన్నీ పెట్టుకోకపోతే మనుషుల దృష్టిలో విలువ లేదు, కానీ దేవుని దృష్టిలో విలువ ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరి దృష్టిలో విలువ కావాలి మీకు, అంతేనా?
దేని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మీరు ఆలోచించండి, ఈ 3 విషయాలు దావీదు జీవితంలో ఉన్నాయి. అప్పుడు వెంటనే కొమ్ములను తైలాన్ని తీసి పాస్టర్ గారు దావీదు మీద ప్రోక్షించాడు. నాట నుండి దేవుని ఆత్మ బలముగా దావీదు మీదకి దిగి వచ్చిందంట. ఆ రోజు అంట ప్రియమిత్రులారా, ఆ రోజు దిగి వచ్చిన అభిషేకం, ఒకసారి గొర్రెల్ని ఇలాగే మరలా అభిషేకించిన తర్వాత మరలా గొర్రెల దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు అది ఎప్పటికి నెరవేరుస్తాడో అప్పటి వరకు నేను గొర్రెల కాపరిగా ఉందామని వెళ్ళిపోయాడు. గొర్రెల కాపరిగా వెళ్ళిపోయిన తర్వాత గొర్రెలు కాస్తా ఉంటే ఒకసారి అట బైబిల్ మనం చూద్దాం. ఈ మాట మనం చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును. కాయుచుండగా ఏమొచ్చిందంటే సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. ఇక్కడ మీరు గమనించండి, ఈ మాట ఒకసారి చూడండి. మందను కాస్తున్నప్పుడట ఏమొచ్చాయట? సింహమును ఎలుగుబంటి వచ్చానంటాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఒక గొర్రెల మందని దావీదు కాస్తూ కూర్చున్నప్పుడు ఒక సింహము ఎలుగుబంటి వచ్చినాయి అంట. సింహం మన కథల్లో చెప్తారు కదా, నక్కబావ అంటారు కదా, అట్లాగే ఎలుగుబంటి వెళ్ళి సింహంతో మాట్లాడుతుందా? లేకపోతే సింహం వెళ్ళి ఎలుగుబంటితో మాట్లాడుతుందా? మనం వెళ్ళి దావీదు గొర్రెల్లోకి వెళ్ళి మనం గొర్రె పిల్లని తెచ్చుకుందాం, 50-50 చేసుకుందాం అని మాట్లాడుకుంటాయా? మాట్లాడుకో కదా. కానీ ఇక్కడ వాక్యం చూస్తే 2 వచ్చినాయి అంట. అంటాడు, సింహము ఎలుగుబంటి వచ్చాను, నేను అవి వచ్చి ఏం చేశానంటే ఒక గొర్రె పిల్లని తీసుకెళ్ళి అంట. మాట చదవండి. అవి వచ్చి ఏం చేశాయట? ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి. ఇప్పుడు రెండింటిని తరిమని అంటున్నాడా, ఒకదాని తరిమని అంటున్నాడా? ఇందాకేమో 2 జంతువుల పేర్లు చెప్పాడు, ఒక గొర్రె పిల్లని ఎత్తుకెళ్తానని చెప్పాడు. ఇప్పుడేమో ఒకదాన్ని తరిమని అంటున్నాడు. మరి తర్వాత చూస్తే రెండింటిని చంపాను అంటాడు. దానిని తరిమి నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి వచ్చింది, దాని గడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపి తిని, మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే అంటాడు. చూడండి, ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే అంటాడు. ఈరోజు మీరు ఆలోచించండి, దావీదు మీద అభిషేక తైలం పోయబడిందట. పోయబడినప్పుడు గొర్రెల కాపరి దగ్గర గొర్రెలు కాస్తూ ఉన్న సమయంలో ఒక సింహము ఎలుగుబంటి వచ్చాయట. ఇంకా మీకు క్లారిటీగా అర్థం కావడం కోసం ఇంకో వచనం చదువుతాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. 1-2 వచనాలు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తల మీద దేవదోషణకరమైన పేర్లు ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరతపూలిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుకబంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆగట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చెను. చదవండి. ఇక్కడ చదివితే ఒక మృగము సముద్రములో నుండి పైకి వచ్చిందంట. దాని పోలిక చెప్తున్నాడు. అది చిరతపుల్లా కనిపిస్తుంది కానీ చిరతపుల్ కాదు. కానీ అది ఎలా ఉందంటే దాని నోరు సింహంలాగా ఉంది. ఎలా ఉందట? నోరు, దాని ముఖం, దాని జూలు సింహంలాగా కనిపిస్తుంది. కానీ మిగతా సగభాగం ఎలుకబంటి లాగా ఉన్నాయి. కాళ్ళు అవన్నీ కింద చూస్తేనేమో ఎలుకబంటి లాగా ఉంది. మీరు ఆలోచించండి, ఆ మృగం యొక్క విధానాన్ని మీరు చూడండి. ఇప్పుడు దావీదు చెప్తున్న మృగాన్ని ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచిస్తే ముఖమేమో సింహం లాంటి ముఖం, మిగతా పాదాలు ఇవన్నేమో ఎలుకబంటి పాదాలు. ఇవన్నీ ఎవరిని సూచిస్తున్నాయంటే క్రీస్తు విరోధిని, రాబోతున్న క్రీస్తు విరోధిని సూచిస్తున్నాయి. మీరు దేవుని బిడ్డలారా, మీరు ఆలోచిస్తే ఇప్పుడు దావీదు మందలోనికి వచ్చింది కూడా ఏంటయ్యా అంటే క్రూర మృగం సాతాను. గొర్రెల మందలో నుంచి 2
జంతువుల రూపంలో కనిపిస్తుంది. చూడ్డానికేమో సింహంలాగా ఉంది, దాని పాదాలేమో దాని మిగతా పాట అంతా ఎలుకబంటిలాగా కనిపిస్తుంది. అవి రెండు వచ్చాయి. నేను దాన్ని తరిమాను, ఒక గొర్రె పిల్లని పట్టుకెళ్ళిపోతుంది, దాన్ని తరిమి పట్టుకున్నాను, దాన్ని చీల్చి చంపేశాను అని చెప్పి తర్వాత చెప్తాడు, సింహమును ఎలుకబంటిని చంపేశాను అని అంటాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. వాట్ ఈస్ దిస్ మెసేజ్ అంటే, అంత్యకాలంలో దావీదులు కావాలి, సాతాను శక్తులను చీల్చు దావీదులు కావాలి, అభిషేక తైలము పోయబడిన దావీదులు కావాలి. సంఘములో చీల్చునంటే, సంఘములోని దేవుని పిల్లలను చీల్చడానికి, ఎత్తుకొని పోవడానికి, నాశనము చేయడానికి, పొంచి ఉన్న శత్రువు యొక్క కోరలను పెకలించగలిగిన దావీదులు సంఘంలో లేపబడాలి. వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు, వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీవు గనక దావీదుకు చెప్పిన ఈ 3 క్వాలిటీస్, రక్తం క్రిందకు వచ్చి ఎర్రని వాడిగా, ఆత్మీయ నేత్రాలు తెరవబడిన వాడిగా, విశ్వాసపు నేత్రాలు కలిగిన వాడిగా నువ్వు ఉంటే, మూడవదిగా దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపంలోకి నువ్వు రాగలిగితే, అభిషేక తైలం నీ మీద పోయబడితే, సింహములను, నాగుపాములు, చెప్పినటువంటి ఈ సాతాను సంబంధమైన వాటిని చీల్చునట్టి ఒక అభిషేకం నీ మీద నిలుస్తుంది. దేవుడు నిన్ను ఒక రాజుగా నియమిస్తాడు, ఒక అధిపతిగా నియమిస్తాడు. క్రీస్తుతో కూడా 1000 ఏళ్ల రాజ్య పాలన చేయటం కూడా ఈరోజు ఎవరైతే అభిషేకం పొందిన దావీదులు ఉంటారో వారిని దేవుడు ఎన్నుకోబోతున్నాడు. ఇది ఒక ప్రొఫెటికల్ మెసేజ్, ఇది ఒక ప్రవచనాత్మకమైన సందేశం. ఈరోజు దావీదు వంటి ఒక అభిషేకం నీవు కావాలి. ఆ సేవకునితో చెప్తున్నాడు ఈ మాట, ఇదిగో సాతాను సమాజపు వారు ఉన్నారు చూసావా, నీకు మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారే, వాళ్ళు వచ్చి నీ పాదాల మీద పడేలాగా నేను చేస్తాను, శోధన కాలంలో నేను తప్పిస్తాను. ఓ సేవకుడా, ఫిలదెల్ఫియా సేవకుడా, నువ్వు భయపడకు. నీ శక్తి కొంచెం అనుకుంటున్నావేమో, నీ మీద పోయబడిన అభిషేకం అలాంటిది, దావీదు మీద పోయబడిన అభిషేకం అలాంటిది. దావీదు తాళపు చెవులు కలిగిన వాడిని ఎందుకంటున్నానో చెప్తున్నాను విను. దావీదు మీద ఒక అభిషేక తైలం పోయబడింది. ఆ దావీదు అభిషేక తైలము పోయబడిన నాటు నుండి తన శక్తి కొంచెమైనా సింహములను, ఎలుకు బంటులను చేల్చగలిగిన ఒక అభిషేకం కలిగిన వాడిగా ఉన్నాడు. ఒక సాధారణమైన యువకునికి అది సాధ్యం కాదు, కానీ అభిషేకం తైలం పోయబడితే అలాంటి ఒక సూపర్ న్యాచురల్ పవర్, ఒక అభిషేకపు అగ్ని మన లోపల నివాసం ఉంటుంది. అప్పుడు మనం సింహాలే కాదు, ఈ లోకపు శక్తులను జయించే వారిగా మనం ఉంటాం. మనం జయించాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులుగా ఉన్న మీరే గాని, అలాగే దేవుని పిల్లలైన మీరే గాని, దావీదులాగా నేను రక్తం క్రిందకు రావాలి, విశ్వాసపు నేత్రాలు కలిగి ఉండాలి, ఆ తర్వాత దేవుని పోలికలోనికి, ఆయన స్వభావంలోనికి నేను మారి ఒక అభిషేక తైలం నా మీదకి దిగొస్తే ఈ లోకాన్ని జయించే ఒక అభిషేక్తునిగా, నా బలం కాదు, నా శక్తి కొంచెమే, కానీ ఆయన శక్తి నా మీద కుమ్మరించబడుతున్నప్పుడు, దేవుని ఆత్మ దావీదు మీదకి దిగి వస్తున్నప్పుడు, గొలియాతు ఎంత పెద్దగా వస్తున్నాడు. గొలియాతు చూసి అంటాడు, అందరేమంటారు తెలుసా, వామ్మో 40 రోజులు వాడి గొప్పతనాన్ని గురించి పొగుడుతున్నారు సైనికులందరూ, సైన్యాధిపతులందరూ, రాజులతో సహా. కానీ దావీదు చూడగానే అంటాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడా అంటాడు. ఏమంటాడండి, అసలు ఈడెంత, నేను కొట్టి చంపేస్తానండి రాళ్ళతో అంటాడు. అభిషేక తైలం నీ మీద పొయ్యబడితే ఆ అనాయింటింగ్ వేరు, నీ బలం కాదు, లోపల నుండి ఒక బలం తన్నుకొస్తుంది. ఆ బలం గొలియాతులను చీల్చేస్తుంది, ఆ బలం సాతాను శక్తులను పెరగించేస్తుంది, అపవిత్రాత్మల కాడి విరగొట్టేస్తుంది. దేవుని శక్తి నీ మీద నిలుస్తుంది. అలాంటి ఒక అభిషేకం నీకు కావాలి, అలాంటి ఒక శక్తి నీ జీవితంలో నీకు రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు గనక దావీదులాగా సమర్పించుకోగలిగితే, దావీదులాగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోగలిగితే, దైవ చిత్తానుసారమైన మనస్సు కలిగిన వ్యక్తిగా నువ్వు మారగలిగితే, నీ కొరకు ఒక అభిషేక తైలం, నీ కొరకు వధించబడిన ఒక గొర్రె పిల్ల కొమ్ములో నుండి తైలం సిద్ధపరచబడింది, అది పోయటానికి రెడీగా ఉంది. అయితే ఈ 3 క్వాలిటీస్ నీ లోపలికి వస్తే 4వ క్వాలిటీ ప్రభు ఇస్తాడు. ఆయన పోస్తాడు నీ మీద అభిషేకాన్ని. అప్పుడు నీ లోపల నుంచి ఒక బలమైన శక్తి. ఆ దావీదుని గురించే ఆ పాస్టర్ గారికి చెప్తున్నాడు, బిడ్డ నువ్వు భయపడకు, శోధన కాలంలో ఈ క్రూర మృగం వస్తుంది బయటికి సముద్రంలో నుంచి,
దాన్ని జయించే అభిషేకం నీకు ఇస్తున్నాను. దాన్ని జయించే శక్తి నీకు ఇస్తున్నాను. సంఘము చేత సాతానును జయింపచేసే ఒక అభిషేకము దావీదులో నుండి మన మీదకి, దావీదుకి ఎలాంటి అభిషేకం ఇచ్చాడో అలాంటి అభిషేకముతో దేవుడు మనల్ని వాడుకోబోతున్నాడు. దాని కొరకు ఆయనకి యవనస్తులు కావాలి, దాని కొరకు ఆయనకి దేవుని పిల్లలు కావాలి. మీరందరూ కనుక అలాగే సమర్పించుకోగలిగితే దేవుడు మిమ్మల్ని బలమైన వ్యక్తులుగా వాడుకుంటాడు, ఒక శక్తి కలిగిన వారిగా వాడుకుంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమే మన జీవితాలను దేవునికి సమర్పిద్దాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మీ బ్రతుకులను యేసయ్యకి సమర్పించండి. నిన్ను చూసినప్పుడు ఆయన రక్తము చేత తడపబడిన ఎర్రని వానిగా నువ్వు కనబడగలవా? నీ నేత్రాలు విశ్వాసముతో చూచి మాట్లాడగలిగిన నేత్రాలేనా? నీ రూపము ఆయన పోలికనా లేక సాతాను పోలిక నీలో కనిపిస్తోందా? ఎలా ఉన్నాం ఈ రోజున? ఒక అభిషేకం నీ మీదకి నిలవాలంటే, పరిశుద్ధాత్మ నీ మీద ప్రవాహములా దిగి రావాలంటే దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. ఈ రోజు నట్టి సమర్పణ కలిగి దేవుని పిల్లలుగా మనం ముందు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం అయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన దేవుని యొక్క మాటలని ప్రభు మన యందు స్థిరపరచున్నట్లుగా, ప్రవచనాత్మకమైన తన యొక్క మాటల్ని ప్రభు మన ఎదుట స్థిరపరిచి మన ఎడల దేవుని వాక్యాన్ని ఆయన నెరవేర్చినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభు తెరచిన తలుపులని ఎవరూ మూయలేరు. ఇదిగో ఎవరు మూయని రీతిగా ప్రభు మన ఎదుట ఆయన ద్వారాల్ని తెరచిన దేవుడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మనమందరూ ప్రార్థించుకుందాం. దేవా, ఈ యొక్క మాటలని ప్రభువా మా యందు స్థిరపరచు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందాం. దావీదు లాంటి యవనస్తులు ప్రభువుకి కావాలని కోరుకుంటున్నాడు. మరి ఈ రోజులో నీవు కూడా ఒక దావీదు వలె నీ జీవితాన్ని మార్చుకుందవా? నీవు కూడా దావీదు వలె నీవు సమర్పించుకుందవా ప్రభు కొరకు? ఎందుకంటే బాహ్య స్వరూపం ఒకవేళ నీకు లేదని నువ్వు అనుకుంటున్నావేమో, అదే కాదు. అంతరంగ స్వభావాన్ని ప్రభువు చూస్తున్నాడు. ఆయనకు కావాల్సింది హృదయంలో ఉన్నటువంటి అంతరంగ స్వభావము, అంతరంగ సౌందర్యము ప్రభువుకు కావాలా? కావున ప్రార్థన చేసుకో. ప్రభువా, నా జీవితంలో కూడా నాకు ఆ విధంగా సహాయం చేయమని నన్ను ప్రభువా నీవు నడిపించి, అయ్యా నీవు ఇదిగో ప్రభువా నీ కొరకు మరొక దావీదులో నేటి తరములో ప్రభువా నేను ఉండేదని నాకు సహాయం చేయమని మనం ప్రార్థన చేసుకుందామండి. మనం ప్రార్థన చేసుకుంటూ ప్రభు పాదాలకు సమర్పించుకుందామండి. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయ్యా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయ్యా.